మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో వెలసిన భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అడ్డుకున్న వేరస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీలింగ్ భూమిలోని నిర్మాణాలు కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి మండిపడ్డారు. పీర్జాదిగూడను కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అల్లుడు అమర్ సింగ్ను మేయర్ చేయాలని, అక్రమాస్తులను కూడబెట్టుకోవాలన్న కుట్రలో భాగమే ఈ కూల్చివేతలుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ నిర్మాణాలకు హెచ్ఎండిఏ, పీర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. ఇక రెవెన్యూ శాఖ అధికారులు తమ స్థలాలకు ఎన్ఓసీ ఇచ్చారన్నారు. పీర్జాదిగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తమ నిర్మాణాలను కూల్చివేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తం సాలార్ జంగిలి భూమి, ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదని చెప్పి మీరు ఆ రోజు కలెక్టర్ ద్వారా కోర్టు పోయారు. కలెక్టర్ ద్వారా కోర్టు పోతే కోర్టు మీకు అప్పుడు అంటే అప్పటిదాకానేమో ఇది అసలు సాలార్ జంగ్ భూమి అని చెప్పి గవర్నమెంట్ క్లెయిమ్ చేసింది. టోటల్గా మొత్తం 350 ఎకరాలు కోర్టు పోయి, ప్లాట్ ఓనర్స్ కోర్టు పోయి, హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు దీన్ని సీలింగ్ ఎక్కడైతే ఉందో తీయమని చెప్పి మున్సిపాలిటీకి చెప్తే 10-11 సీలింగ్ మంచి కూడా ఇస్తాం. 1వ నెంబర్లో ఇక్కడ మ్యాప్స్ లేవు, లేకపోతే అసలు ఇక్కడ ఎంత డిఫరెంట్ అయిందని కూడా ఇక్కడ డాక్యుమెంట్ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు కలెక్టర్ గారే 1వ సర్వే నెంబర్ జోలికి పోలే. అయినా సరే 3 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అంటారు. ఇక్కడ 3 ఎకరాల సీలింగ్ ల్యాండ్ అయితే పట్టదారుకు దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ పార్టీషన్ లో 18 ఎకరాలు 1వ నెంబర్ సర్వే నెంబర్ లో ఉండే. 1వ నెంబర్ సర్వే నెంబర్ లో ఉన్నప్పుడు ల్యాండ్ కేవలం 3 ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో 2 ఎకరాలు. 9 ఎకరాలు ఏమో భారత్ సారథి, ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు. 2 ఎకరాలు ఈ రామదాస్ అండ్ వీళ్ళందరికీ ఉండదు. అంటే 11 ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ 18 ఎకర్స్ ఈ యొక్క పట్ట భూమి దీంట్లో ఉంది. మిగతా 6 ఎకరాలు 7 ఎకరాలు ఏమంటే సీలింగ్ ఉంటే తీసుకోర్రు, ఎవరు వద్దన్నారు. ఎక్కడైతే పట్ట భూమి ఉందో పట్ట భూమిలోకి వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కేవలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ని కాంగ్రెస్ పార్టీకి ఆయుధం చేసుకోవాలి. ఇక్కడ మేయర్ ఏదో జర బాగా పనిచేస్తుండు, పబ్లిక్ లకి ఏదో బాగా సేవ చేస్తుండు, మంచి బ్రహ్మాండంగా రోజు తప్పించి రోజు నీళ్లు